ప్రైజ్ ద లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. 2 రోజుల క్రితం పాస్టర్ అమ్మతేజు గారు పాలకొల్లు ప్రాంతంలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం అనే ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తున్నారు, చర్చ్ నడిపిస్తున్నారు, అక్కడ ఆర్ఫనేజ్ నడిపిస్తున్నారు, ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నారు. వాళ్ళ పరిచర్యని విజిట్ చేయడానికి గతంలో మేము వెళ్ళాం, ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అయితే వాళ్ళ పరిచర్యని, వాళ్ళ విధానాలని అన్నీ చూసినప్పుడు నిజంగా అక్కడ దేవుని సన్నిధి ఉందని, దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడని నేను ట్రస్ట్ చేశాను. చూడకముందు నా అభిప్రాయం వేరేలా ఉండేది, చూసిన తర్వాత వాళ్ళ మీద నా అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. నేను గతంలో అమ్మతేజ గారిని నేను కూడా విమర్శించిన వాళ్ళల్లో ఒకడిని. ఎప్పుడది దాదాపుగా 8-9 months బ్యాక్, 8-9 నెలల క్రితం అమ్మతేజ గారి మీద నేను కూడా కొన్ని క్రిటిసైజింగ్ వీడియోస్ చేశాను. ఆయన చేస్తున్న తప్పు, పేర్లు పిలవటం తప్పు, ఇలాంటి మీటింగ్స్ పెట్టడం తప్పు అని చెప్పి నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను. అయితే నేను ఎప్పుడైతే ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడటం, ఆయన స్థలానికి, ఆయన పరిచర్యకి నేను విజిట్ చేయడం జరిగిందో, దెన్ ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆన్ హిమ్ అండ్ ఆన్ హిజ్ మినిస్ట్రీ. ఆయన మీద, ఆయన పరిచర్య మీద నా వ్యక్తిగత అభిప్రాయం నేను మార్చుకున్నా. ఇది నేను చెప్తున్నది నా పర్సనల్ ఒపీనియన్ కోసం మాత్రం నేను చెప్తున్నా. సో ఆ ఇంటర్వ్యూలో మీడియా ముఖంగా, సిపిఎఫ్ మీడియా ముఖంగా నేను క్షమాపణ కూడా అడిగాను ఆయన్ని క్రిటిసైజ్ చేసిన దాన్ని బట్టి. ఆయన ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు ఉపవాసం ఉంటాడు. ఆ ఉపవాసం ఉన్న ప్రేయర్ టవర్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఆ ప్రేయర్ టవర్లో కూడా నేను వెళ్ళాను, నేను చూశాను. అక్కడ 40 రోజులు కనీసం ఫోన్ కూడా పట్టుకెళ్లకుండా, 3 పూటలు ఏది తినకుండా 40 రోజులు ఏకాంతంగా దేవునితో గడుపుతాడు ఆయన. ఇవన్నీ నేను చూశాను, అన్నీ విన్నాను, అన్ని కనులారా చూశాను, వీక్షించాను. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన పరిచర్య దైవికంగా, దేవుడు ప్రసన్నతలో, దేవుడు నడిపిస్తున్నటువంటి పరిచర్య అని ఒక దైవజనుడిగా నేను గమనించడం జరిగింది. సో ఇక విషయానికి వస్తే, పాలకొల్లో మీటింగ్ పెట్టారు వీళ్ళు. హైదరాబాద్లో, తర్వాత విజయవాడలో, కాకినాడలో, అలాగే అమలాపురం, తాడేపల్లిగూడెం, ఇలా రెగ్యులర్గా కొన్ని ప్లేసెస్లో మంత్లీ విజిట్ చేస్తారు, మంత్లీ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు, ఎవ్రీ మంత్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? అమ్మతేజ గారు కండక్ట్ చేస్తున్న మీటింగ్లో ఏం ప్రకటిస్తున్నారు? అక్కడ ఏం వాళ్ళు బోధిస్తున్నారు? వేరే పరదేవుళ్ళని విమర్శిస్తున్నారా? లేదంటే బైబిల్కి వ్యతిరేకంగా ఏదైనా బోధిస్తున్నారా? లేదంటే క్రైస్తవ్యానికి హానికరంగా ఏదైనా మాట్లాడుతున్నారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు అమ్మతేజ గారు పాలకుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్ ఖర్చు అంతా అయిందే. వాళ్ళు ఎక్కడా డొనేషన్ కలెక్ట్ చేయలేదు, ఎక్కడ ఫండ్ రైజ్ చేయలేదు. వాళ్ళకు దేవుడిచ్చిన దాంట్లో నుంచి వాళ్ళు ఒక్కొక్క ఊర్లో, ప్రతి నెల ఒక ఊర్లో మీటింగ్ పెట్టడం, అది వాళ్ళు దేవుడిచ్చిన పరిచర్య. అది పాలకొల్లో కూడా అదే క్రమంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళ సొంత ఖర్చుతో, సొంత పరిచర్య, సొంత బృందము, వీళ్ళ టీం మెంబర్స్ వెళ్ళి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నేను 2 విషయాలు చెప్తాను. మీటింగ్ ఏర్పాటు చేయటం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, స్థానిక సంఘ కాపరుల సహకారంతో మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు. రెండవది కూడా ఉంటుంది, స్థానిక సంఘ కాపరుల సహకారం లేకుండా కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఏది తప్పు కాదు. అలాగే చేయాలి అని రూల్ ఏమి లేదు, ఇలాగే చేయాలి అని రూల్ ఏమి లేదు. అది వ్యక్తిగతంగా వారి ఉద్దేశాలను బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అమ్మతేజ గారు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు పాస్టర్ల సహకారం తీసుకోలేదు అన్న విషయం అయితే నాకు తెలిసింది. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ పాలకొల్లు ప్రాంతంలో నాకు పాస్టర్ సహకారం అక్కర్లేదు, పాస్టర్ సపోర్ట్ అక్కర్లేదు, సోషల్ మీడియా ద్వారా మేము ప్రకటించాము, ప్రజలకు అందింది, సో ప్రజలు వస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టాలి అనుకున్నారు.
ఇప్పుడు పాలకొల్లు స్థానిక సంఘ కాపురులకు ప్రాబ్లం ఏంటి? ఏం వాళ్ళకి నష్టం కలిగింది? వాళ్ళకి ఏం ఇబ్బంది జరిగింది? ఈ మీటింగ్‌ని ఎందుకు ఆపాల్సొచ్చింది? ఎందుకు ఆపారు? అసలు ఆపడం కరెక్టేనా? రాంగా? ఈ విషయాలు నేను చెప్తా. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మార్కెట్‌కెళ్తే రైతు బజార్‌కి కానీ, లేదంటే పెద్ద బజార్‌కి కానీ, మెయిన్ మార్కెట్ కనుకెళ్తే బోల్డన్ని కూరగాయల అంగళ్ళు ఉంటాయి. వెజిటబుల్ షాప్స్ బోల్డ్ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఉంటాయి. బోల్డన్ని ఉంటాయి. అలాగే ఎండు చేపలు కూడా ఒక 20, 30 ఉంటాయి. ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఒక 20, 30, కూరగాయలు ఒక 20, 30, ఇలా ప్రతిదీ కూడా బోల్డన్ని ఉంటాయి. ఇప్పుడు కొనటానికి వెళ్ళిన కస్టమర్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? వీడికి ఎవడు కంఫర్ట్‌గా ఉంటాడో వాడి దగ్గరికి వెళ్తాడు. 20 మంది పిలుస్తారు రమ్మని, కానీ వీడు 20 మంది దగ్గరికి వెళ్ళాడు కదా, ఒకటి దగ్గరికే వెళ్తాడు. ఆ ఒక్కడేవాడంటే వీడికి కనెక్ట్ అయినవాడు, వీడికి నచ్చినవాడు, వీడికి నచ్చిన ప్రైజ్లో ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తాడు. అలాగే మనం సిటీస్లో చూసుకుంటే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, బంగారంగళ్ళు ఉన్నాయి. అది కూడా 2 నెలలకు 3 నెలలకు కొత్త కొత్త జ్యువెలరీ షాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త జ్యువెలరీ షాప్ వస్తున్నప్పుడు లలితా జ్యువెలర్స్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల క్రితం అది వెలసింది కొత్తగా. లలితా జ్యువెలర్స్ కంటే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉండేది, చాలా జ్యువెలర్స్ ఉండేవి. అయితే లలితా జ్యువెలర్స్ వచ్చింది. వీళ్ళందరూ ఆపటానికి ప్రయత్నం చేశారా? మా బిజినెస్లు సరిగా జరగవేమో, నువ్వు రాకూడదు మార్కెట్లోకి, ఆల్రెడీ మా కస్టమర్స్ మాకున్నారు, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేది ఎవరు? ఆల్రెడీ బంగారు కొనే మా కస్టమర్లు నీ దగ్గరికి రావాలి, కాబట్టి నువ్వు రాకూడదు అని పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? రాకూడదని బలవంతంగా ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు కదా. ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదంటే వాళ్ళకు తెలుసు, మేము నచ్చితే మా దగ్గరికి వస్తారు, మేము నచ్చకపోతే ఆ లలిత జ్యువెలర్స్ కాకపోతే ఇంకో జ్యువెలర్స్కి వెళ్తారు. నా కస్టమర్ నేను సాటిస్ఫై చేస్తే, నా ప్రోడక్ట్తో, నేను ఇస్తున్నటువంటి ఆర్నమెంట్స్తో నా కస్టమర్ సాటిస్ఫై అవుతే నా కస్టమర్ నా షాప్ దాటి ఎక్కడికి వెళ్ళడు అన్నటువంటి ఒక ట్రస్ట్ ఉంటుంది ఎవరికి? ఓనర్కి. ఆ ట్రస్ట్ను బట్టి లలితా జ్యువెలర్స్ వచ్చినా, జాయ్ లుకాస్ వచ్చినా, ఇంకోటి వచ్చినా సరే వీళ్ళు భయపడరు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్, వీళ్ళు అమ్ముతున్న ఆర్నమెంట్స్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, క్వాలిటీని బట్టి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎన్ని బంగారంగళ్ళు వచ్చినా నాకు భయం లేదు, నా కస్టమర్ నా దగ్గర ఉంటాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్. అలాగే చికెన్ షాపులు కానీ, మటన్ షాపులు కానీ ఆదివారం మార్కెట్కి వెళ్తే వందల కొద్ది ఉంటాయి, వందల సంఖ్యలో ఉంటాయి. అంటే మొదట ఒకడే ఉంటాడు కదా, తర్వాత రెండోవాడు, తర్వాత 10వాడు, తర్వాత 30, 40, 50, 60, 100 అంగళ్ళు ఉంటాయి మటన్ కొట్లు, చికెన్ కొట్లు కదా. అయితే ఇప్పుడు 101వ వాడు ఎవడన్నా వచ్చి వాడు మటన్ షాప్ పెట్టుకుంటా అంటే ఈ 100 మంది మటన్ షాప్లో వాళ్ళు వాడిని వద్దు అని చెప్పరు, వాడిని ఆపే ప్రయత్నం చేయరు. ఏం చేస్తారు తెలుసా? లక్షణంగా పెట్టుకో బాబు అంటారు, సపోర్ట్ చేస్తారు. ఇంకా ఎందుకో తెలుసా? మా కస్టమర్స్ మా దగ్గర నుంచి వెళ్ళరు. ఒకవేళ మా కస్టమర్స్ వాడి దగ్గరికి కొత్తగా మటన్ షాప్ పెట్టేవాడి దగ్గరికి వెళ్తే కూడా మాకు ప్రాబ్లంలా. ఎందుకో తెలుసా? మా దగ్గర వాడు సాటిస్ఫై అవ్వలేదని అర్థం, అంతే, సింపుల్ లాజిక్. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఒక మటన్ షాప్ వాళ్ళకి, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళకి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, బంగారం అమ్ముకునే వాళ్ళకి, బట్టల షాప్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం అన్యులే ఉంటారు కదా. బైబిల్ తెలీదు, వాళ్ళకు వాక్యం తెలీదు, క్రీస్తు ప్రభులు వారి పేరు తెలీదు, కానీ వాళ్ళ స్వభావం చూసారా? వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఎవరొచ్చినా వాళ్ళ ఫీల్డ్లోకి ప్రేమగా వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు ప్రభువుల వారి కొరకు చచ్చిపోతాం, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అని మైకు పట్టుకొని అరిచరిచి చెప్పే ప్రతి పాస్టర్లు ఏం చేయాలి? సరే, మీది ఒక ఫీల్డ్. ఏం ఫీల్డ్? పరిచర్య. దేవుని పరిచర్య చేస్తున్నారు మీరు సంఘాల్లో. కొందరు సువార్త చేస్తున్నారు, కొందరు మహాసభలు పెడుతున్నారు. ఇప్పుడు మీరు దేవుని పనిలోనే ఉన్నారు, అమ్మతేజ గారు దేవుని పని చేస్తున్నారు. మనమందరం ఎవరము? దేవుని పరిచర్యలో జత పని వారము. నేనైనా, అమ్మతేజ గారైనా, జాన్ వెస్లీ గారైనా, పాల్ ఇమ్మానుయేల్ గారైనా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారైనా, పాలకొల్లో ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరులైన, చిన్న పెద్ద ఆ తేడాలు ఏమీ లేకుండా
మనమందరం క్రీస్తు అన్నటువంటి ప్రేమను వెదజల్లుతున్నాం, ప్రజలకి వెదజల్లుతున్నాం కదా. ఇప్పుడు పాలకొల్లో పాస్టర్ల ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు చెప్తా. వాళ్ళందరూ దాదాపుగా 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి లేదా 40-50 సంవత్సరాలు కష్టపడి కాలినడకన వెళ్ళి ఆత్మల్ని పట్టుకున్నారు, క్రీస్తు వైపునకు నడిపించారు. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆత్మలు. ఎప్పుడైతే ఒక పాస్టర్ కష్టపడి యేసు ప్రభువులు వారి వైపు ఒక ఆత్మని నడిపిస్తాడో పరలోకమందు వారి పేరు నమోదు చేయబడుతుంది. అంటే పలానా జోసెఫ్ అనే పాస్టర్ పలానా వెంకటరత్నం అనే వ్యక్తిని క్రీస్తులోని నడిపించాడు, అకౌంట్లో పడిపోతుంది. జోసెఫ్ అనే పాస్టర్ గారి అకౌంట్లో ఆ వ్యక్తి పేరు పడిపోద్ది కదా. ఇప్పుడు జోసెఫ్ అనే పాస్టర్ గారు ఒక 100 మందిని క్రీస్తు ప్రభుల వారిలోనికి నడిపించి మంచి మార్గంలో నిలబెడితే ఈ 100 మంది దేవుడు అక్కడ రాసుకున్నాడు పేరు. ఈ 100 మంది ఈయన సంఘస్థులు. ఇలా పాలకొల్లులో ఉన్న పాస్టర్లందరికీ ఒకరికి 1000 మంది సంఘం ఉండొచ్చు, ఒకరికి 300 సంఘం ఉండొచ్చు, ఒకరికి 50 మంది సంఘం ఉండొచ్చు, ఇంకొకరికి 20 మంది సంఘం ఉండొచ్చు. సో అమ్మతేజ గారు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఈ పాస్టర్లు అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్టర్ ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో, 2-3 ఫెలోషిప్స్ అనుకుంటా నాకు తెలిసి, క్లియర్గా డీటెయిల్గా నాకు తెలియదు, 2-3 పాస్టర్ ఫెలోషిప్స్ వెళ్ళి ఆ మీటింగ్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ ప్రాబ్లం ఏంట్రా అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ మాకు సంఘాలు ఉన్నాయి, మా సంఘాల్లో సమృద్ధిగా ఆత్మీయ ఆహారాన్ని మేము పెడుతున్నాం. మీరు మీటింగ్ పెడితే మీ దగ్గరకు వచ్చే జనాలు మా దగ్గర వచ్చే వాళ్ళకి రావాలి, మా సంఘాల్లో వాళ్ళే మీ దగ్గరికి రావాలి, మా వాళ్ళు మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? మేము సమృద్ధిగా వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తున్నాం, ఆత్మీయ ఆహారాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తున్నాం. కాబట్టి మీరు భద్రాద్రి కొత్తగూడెం నుంచి, తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మా పాలకొల్లుకొచ్చి మా సంఘాల్లో విశ్వాసులను తీసుకొని వెళ్ళి మీరు వాక్యం ప్రకటించాల్సిన అవసరం లేదు, మీరు స్వస్థత ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు, మీరు అద్భుతాలు సూచక్రియలు చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ మా సంఘాల్లో మేము చేసుకుంటున్నాం. వీళ్ళు మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆత్మలు అని వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళ బాధలో అర్థం ఉందా? వీళ్ళ బాధలో న్యాయం ఉందా అంటే నాకైతే అనిపించింది, నేను చెప్తున్నా, 0.1% కూడా న్యాయం లేదు. వీళ్ళ బాధలో 0.1% కూడా న్యాయం లేదు. నేను ఒకటి చెప్తాను. మనం రోజు ఇంట్లో భోజనం చేసుకుంటాం కదా, మన అమ్మ చేతి వంట మనం రోజు తింటాం, లేదా పెళ్ళైన వాళ్ళు అయితే భార్య వంట రోజు తింటారు, ఇంట్లో రోజు వండుకుంటారు. కనీసం నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ, కొంతమంది బాగా ధనం ఉన్న వాళ్ళైతే వారానికి ఒకసారి అలా బయటికి వెళ్ళి తిందామని చెప్పి కుటుంబ సమేతంగా రెస్టారెంట్కి వెళ్ళి ఎవడో చేసినటువంటి వంటని డబ్బులు ఖర్చు పెట్టి మరీ తింటారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళింట్లో బియ్యం లేవనా, వీళ్ళింట్లో ధాన్యం లేవనా, వీళ్ళింట్లో గ్రాసరీస్ లేవనా, అంటే వండే మనిషి లేడనా, తినటానికి తిండి లేదనా రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నారు. ఎందుకు వెళ్ళారు? ఒకటే కారణం, రోజు తింటున్నాం, మేము తింటున్న ఆహారం మాకు బలం ఇస్తుంది, మాకు శక్తిని కూడా ఇస్తుంది. కాకపోతే స్పెషల్గా ఎప్పుడన్నా ఆ వంట తింటే కొంచెం బాగుంటుంది అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం అలా వెళ్తారనమాట. ఇప్పుడు పాలకొల్లు పాస్టర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రేమపూర్వకంగా నాకు అమ్మతేజ గారంటే ప్రత్యేకమైనటువంటి ఆయన వైపు నేను మాట్లాడాలని ఇది చేయట్లా, న్యాయపక్షంగా మాట్లాడుతున్నా. ఆయనది న్యాయమని మీది అన్యాయం నేను చెప్పే నా ఉద్దేశం కాదు. వాక్యానుసారంగా ఎలా ఉండాలి నేను చెప్తున్నా, నిష్పక్షపాతంగా నేను మాట్లాడుతున్నాను. బహుశా అఫ్కోర్స్ అమ్మతేజ గారు నాకు ఇష్టమైన వ్యక్తే కావచ్చు, కానీ ఇక్కడ న్యాయపక్షంగా నేను మాట్లాడుతున్నా, నిష్పక్షపాతంగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు పాలకొల్లు పాస్టర్లు బాధపడడంలో తప్పు, అది కరెక్ట్ కాదు, అది 100% తప్పు. పాలకొల్లు పాస్టర్లు అమ్మతేజ గారిని వ్యతిరేకించడం వాక్యానికి విరుద్ధమైంది, వాక్య వ్యతిరేకం అది. ఎందుకంటే ఆయన అక్కడ ప్రకటించడానికి ఎందుకు వచ్చాడు? ఏం ప్రకటించడానికి?
యేసయ్యనే, మనం ప్రకటించే యేసయ్యనే, మనం చేసే ప్రార్థనలే, మనం చేసే స్వస్థతలే, మనం చెప్పే ప్రవచనాలే, మనం చేసే అద్భుతాలే యేసుక్రీస్తు ప్రభువుల వారి నామం పేరిట ప్రకటించటానికి ఆయన అక్కడికి వస్తున్నాడు. సో రాని ప్రాబ్లం ఏంటి? రోజు మీరు ఆ చక్కగా ఆత్మీయాహారం పెడుతున్నారు. ఆయన నెలకు ఒకసారి వస్తున్నాడు అనుకోండి, ప్రతి నెల వస్తున్నాడు అనుకోండి, వెళ్ళనివ్వండి. మీరు సంఘస్థులు వెళ్తే వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం, వెళ్ళనివ్వండి సార్. ఒకరోజు వాళ్ళ వాక్యం వింటారు, వాళ్ళకి నచ్చి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ మీటింగ్ ఆపటానికి మీరెవరు? మీకు హక్కు ఎవరు ఇచ్చారు ఆపటానికి? అది కరెక్ట్ కాదు కదా. నెలకొక్కసారి ఒక సేవకుడు వస్తున్నాడంటే అది అమ్మతేజ గారు కావచ్చు, ఆయన స్థానంలో ఇంకొక ఏ సేవకుడైనా కావచ్చు, నీ సంఘస్థులు వెళ్తున్నారంటే లెట్ దెమ్ గో. అమ్మతేజ గారు ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు పలానా ఊర్లో మీటింగ్ ఉంది, అమలాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, హైదరాబాద్లో, విజయవాడలో మీటింగ్ ఉంది చెప్పినప్పుడు సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ రండి ఆయన ఎప్పుడు చేయడానికి ప్రకటన. ఆయన ఎప్పుడు సంఘాల్లో ఉన్న వాళ్ళు రండి అని చేయడు ఆయన. అక్కడ స్థానికంగా విజయవాడలో ఎవరైతే ఉన్నారో పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో రండి అంటాడు ఆయన. ఓపెన్ అనౌన్స్మెంట్. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఇచ్చారు ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ అనౌన్స్మెంట్ మత్తయి సువార్తలో. భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండిరా బాబు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంతే. ఇక్కడ పర్టికులర్గా యేసయ్య పలానా జనం అని చెప్పాల. భారం మోస్తున్న వాళ్ళు, ఈ బాధలతో కష్టాలతో ఎవడున్నా పర్లా, మీరు వస్తే నేను మీకు స్వేచ్ఛనిస్తా, వస్తే శాంతి సమాధానాన్ని ఇస్తా, వస్తే నెమ్మదిని ఇస్తా. అమ్మతేజ గారు కూడా అదే ప్రకటన చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా మీకు దేవుడు చేసే అద్భుత కార్యం చూడాలనుకుంటే రండి, చూడాలనుకున్న వాళ్ళు రండి. వాళ్ళు మీ సంఘంలో ఉన్నారా, లేదంటే అన్యులలో ఉన్నారా, వాళ్ళు క్యాథలిక్లో ఉన్నారా, లేదంటే వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారా, లేదంటే వాళ్ళు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వారా అని చెప్పరాయన. దేవుడి అద్భుతాన్ని చూడదగిన వాళ్ళు, చూడాలి అని ఆశ కలిగిన వాళ్ళు, ఆత్మలో బలపడాలనుకున్న వాళ్ళు మాత్రం రండి అంటున్నారు ఆయన. ఓపెన్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు దేవుని శక్తి చూడాలనుకున్న వాళ్ళు మీ సంఘంలో ఉన్నారండి, వెళ్తున్నారు. రమ్మన్నవాడు ఆయన, వెళ్తున్న వాళ్ళు మీ సంఘస్థులు, వెళ్ళనివ్వండి. ఆయనకి లేని బాధ, మీ సంఘస్థులు లేని బాధ మీకెందుకు? భయమా? దొంగలిస్తారు మా ఆత్మలని భయమా? ఎంతకాలం పట్టుకుని కూర్చుంటావు? ఎంతకాలం సెక్యూరిటీగా కాపలా కాస్తావు నీ సంఘస్థులకు నువ్వు? అమ్మతేజ గారికి పోతే రేపు ఇంకొకరు వస్తారు, సంఘాన్ని స్థాపిస్తారు. ఇక్కడ పట్టుకొని కూర్చుంటావు సంఘం అంతటిని, సంఘస్థులందరినీ పట్టుకొని కూర్చుంటావా వెళ్ళకుండా? నీ దగ్గర స్టఫ్ ఉంటే, నీ వాక్యంలో బలం ఉంటే, నువ్వు చెప్తున్న వాక్యం ద్వారా నీ సంఘస్థులు తృప్తి పొందుతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అమ్మతేజ గారి దగ్గరికి వెళ్ళరు, జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళరు, పాల్ ఇమ్మానుయేల్ గారి దగ్గరికి వెళ్ళరు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గరికి వెళ్ళరు, సతీష్ కుమార్ గారి దగ్గరికి కూడా వెళ్ళరు. ఒకవేళ అలా కాదు వెళుతున్నారు అంటే ప్రాబ్లం అక్కడ కాదు సార్. ప్రాబ్లం వస్తున్న సేవకుడి దగ్గర కాదు, ప్రాబ్లం మీలో ఉంది. నువ్వు సరిగ్గా రిపేర్ చేయలేకపోతున్నావు కాబట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక ఫోన్ ఉంది మన దగ్గర, ఈ ఫోన్ రిపేర్ కోసం ఒక షాప్లో ఇస్తాం, వాడు సరిగ్గా చేయలా, నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తాం? ఎవడు బాగు చేస్తారో దగ్గరికి వెళ్తాం. కారు ఉంది, బైక్ ఉంది, రిపేర్కి వచ్చింది, బోర్కి వచ్చింది, ఒక షెడ్కి తీసుకెళ్తాం. వాడు సరిగ్గా చేయకపోతే షెడ్డు మారుస్తామా? అదే షెడ్డుకి తీసుకెళ్తాం మరలా, లేదు కదా. అలాగే సంఘ విశ్వాసులందరూ, క్రీస్తు ప్రభువులు వారు నమ్ముకున్న వాళ్ళందరూ షెడ్డుకు వచ్చిన, రిపేర్కి వచ్చిన బళ్ళ లాంటి వాళ్ళు. పాస్టర్ అనేవాడు మెకానిక్ లాంటి వాడు, రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడు, డాక్టర్ లాంటి వాడు. అయితే నువ్వు సరిగ్గా రిపేర్ చేయలేదనుకో, వేరే డాక్టర్ను చూసుకుంటారు సార్, వేరే మెకానిక్ను చూసుకుంటారు సార్, వేరే పాస్టర్ను చూసుకుంటారు సార్. నువ్వు కట్టి పెట్టాలనుకోవడం తప్పు. ఇప్పుడు నేను విషయం చెప్తా. అమ్మతేజ గారిది భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. పాలకొల్లులో ఎవరైనా పాస్టర్ ఉంటే వెళ్ళి ఆ కొత్తగూడెంలో మీటింగ్ పెట్టుకోండి. ఆయన ఆపుతాడేమో చూడండి, అమ్మతేజ గారు ఆపుతారేమో చూడండి. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా బోల్డ్ అన్ని సభలు జరుగుతూ ఉంటాయి, సువార్త కూడికలు జరుగుతూ ఉంటాయి, స్వస్థత అద్భుత ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఆపుతున్నాడా? అమ్మతేజ గారు వెళ్ళి మీరు చేయకూడదు, ఇక్కడ మా సంఘం ఉంది, మా సంఘస్థులు వస్తారు అని ఆపుతాడా? వెళ్తారు. వీళ్ళ సంఘస్థుల్లో కూడా కొందరు వెళ్తారు. ఆపుతాడా? ఆపరు. ఎందుకు?
ఏమో వెళ్ళని. ఇక్కడ బలపరచబడని వాళ్ళు ఆ రోజు అక్కడ వాక్యం విని బలపరచబడతారేమో. లెట్ దెమ్ స్ట్రెంగ్థెన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హూ యామ్ ఐ టు స్టాప్ దెమ్ టు నాట్ గో టు అటెండ్ ద మీటింగ్? మీటింగ్కి వెళ్ళి అటెండ్ కాకుండా ఆపటాను నేనెవరిని? అది వాళ్ళ ఇష్టం. మీటింగ్ పెడుతున్నాడు ఆయన, వెళ్తున్నారు వీళ్ళు, నేనెవరిని సార్ ఆపటానికి? హూ యామ్ ఐ టు స్టాప్ దెమ్? డోంట్ యు ఫీల్ షై? సిగ్గుండక్కర్లే కాస్తైనా? నేను ఒక అమ్మతేజ గారి తరపున మాట్లాడట్లా. ఇప్పుడు హైందవుల పరిస్థితి కదా మరి. ఈ లెక్కను చూసుకుంటే ఒక సేవకుడు ఆపేస్తుంటే సువార్త ప్రకటించనివ్వకుండా, మీ భయానికి మీకెన్నో ప్రలోభాలు, మీకెన్నో అనుమానాలు, మీకెంతో భయం. అల్టిమేట్ భయం ఏంటి? మీ సంఘ విశ్వాసులు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి స్థిరపడిపోతారని భయం. అది వాక్యానుసారమా? వాక్యానుసారం అది? సార్ లోకస్తులు కూడా వెల్కమ్ చేస్తున్నారు సార్. కొత్త బిజినెస్ చేసే వాళ్ళని, సేమ్ ఫీల్డ్లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వస్తే వెల్కమ్ చేస్తున్నారు. ఒక సేవకుడు అయిన మీరు ఇంకో సేవకుడు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆ మీటింగ్ ఆపిచ్చేస్తున్నారే, దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు ఎవ్రీవన్. ఆ మీటింగ్ ఆపటానికి కారకులైన ప్రతి సంఘ కాపరి దేవుడికి లెక్క చెప్పుకోవాలి. యు ఆర్ అకౌంటబుల్ టు ద లార్డ్. యు ఆర్ ఆన్సరబుల్ టు ద లార్డ్. ఆపేసామని చెప్పి సంఖ్యలు గుద్దుకుంటున్నారేమో మీరు. అమ్మతేజ గారిని పాలకొల్లులో మీటింగ్ పెట్టడానికి రాకుండా ఆపుతారేమో, కానీ పరలోకానికి వెళ్లకుండా ఆపలేరు సార్. ఆయన్నే కాదు, ఏ సేవకుడినైనా. అప్పుడు మీ పని మీరు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజున గ్రామాల్లో పల్లెటూళ్ళకి సువార్త ప్రకటించడానికి మన సేవకులు వెళ్తుంటే వాళ్ళు ఆపేది కూడా కరెక్టే. అరే ఇక్కడ మా హిందువులు ఉన్నారా, ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న ఎవరు లేరు, మీరు ఎందుకు వస్తున్నారు? మా భక్తుల్ని పాడు చేయడానికి వస్తున్నారా? మా గుడికి వెళ్తున్నారు, వాళ్ళు మీరు పాడు చేసి మీ చర్చికి నడిపిస్తున్నారు మీరు అని వాళ్ళు భయపడి ఆపటం కూడా సువార్తను కరెక్టే కదా. మీరు చేసింది కరెక్ట్ అయితే మతోన్మాదులు, హైందవులు, విగ్రహారాధికులు మా గ్రామాల్లోకి సువార్త ప్రకటించడానికి రావద్దు అని చేయడం కూడా కరెక్టే. మీరు చేసేది తప్పైతే, ఒక సువార్తికుని సువార్త చెప్పకుండా ఆపటం అయితే కరెక్ట్ అయితే వాళ్ళది కరెక్టే. మీరు చేసింది తప్పు అయితే వాళ్ళు చేసేది కూడా తప్పే. మతోన్మాదుల మీద, హైందవుల మీద పడి ఏడవటం కాదు సార్. సువార్థికులను ఆపేస్తున్నారు, సేవను ఆపేస్తున్నారు. సిగ్గు లేకుండా పాస్టర్లైన మీరే సువార్థికుని సువార్త ప్రకటించకుండా ఆపేస్తే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా నేను. పాలకొల్లులో ఎంత జనాభా ఉన్నారు? జనాభా అంతా కూడా క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి రక్షణ పొందారా? ఇట్స్ మై క్వశ్చన్. క్యాన్ యూ ఆన్సర్? ఇప్పుడు పాలకొల్లులో 1000 మంది ఉన్నారు అనుకుందాం సార్. టోటల్ జనాభా 1000 గడప ఉందనుకుందాం. 1000 గడపలో 1000 కుటుంబాలు, భార్య, భర్త, బిడ్డలు, అమ్మ, నాన్న, ముసలా, ముతక అందరూ కూడా యేసయ్యను నమ్ముకున్నారా? అన్యులు లేరా? విగ్రహారాధికులు లేరా? తాగుబోతులు, వ్యసన పరులు లేరా? ఉన్నారు కదా. ప్రపంచమందంతటా ప్రతి గ్రామములో, ప్రతి మండలములో, ప్రతి పట్టణములో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. ఏ గ్రామంలో కూడా, ఏ పట్టణంలో కూడా, ఏ జిల్లాలో కూడా క్రీస్తుని అంగీకరించిన వారు 100% లేరు ఎక్కడ కూడా. ఏమో మీ సంఘాల ద్వారా, మీ వాక్యం ద్వారా పట్టబడని ఒక్క ఆత్మైనా అమ్మతేజ గారి ద్వారా పడతారేమో, ఆ వాక్యం ద్వారా పట్టబడతారేమో, ఆ అద్భుతాలు చూసి మారు మనసు పొందుకుంటారేమో ఒక్కరైనా. ఎందుకు ఇలా ఆలోచించారు మీరు? వై యు కుడ్ నాట్ ఏబుల్ టు థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే? వై యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ నెగటివ్ వే? నా విశ్వాసాలు ఎక్కడికి వెళ్ళిపోతారు? నా ఎంతకాలం పట్టుకుంటావు సార్? నీ దగ్గర పట్టుంటే, నీ వాక్యంలో పట్టుంటే, నీ వాక్యం నీ సంఘ బిడ్డల్ని తృప్తిపరుస్తుంటే ఎక్కడికి వెళ్ళరల్లో. పోని అమ్మతేజ గారు అక్కడ సంఘం పెట్టాడానికి వచ్చాడా? చెప్పాడు ఎప్పుడైనా మైక్లో సంఘాన్ని పెడతానని? పెట్టినా తప్పు కాదు. సతీష్ కుమార్ గారు సంఘం పెడతామంటే కూడా ఆపారు. అది ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు తెలుసా? ఆయన స్క్రీన్లు పెడుతున్నాడు కాబట్టి, ఆయనది స్క్రీన్ల సంఘం కాబట్టి వద్దంటున్నాం అక్కడికి. అది ఆపండి. పాస్టర్లని సంఘమానికి వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి విశ్వాసులు, అది ఆపండి. ఈయన ఒక సేవకుడు, ఆయన సతీమణి
ఆయన బృందం ఆయన టీంతో వచ్చి వాళ్ళు ప్రయాసతో వాళ్ళ ఖర్చు పెట్టుకుని మీటింగ్ పెడుతుంటే మా సంఘస్థులు వెళ్ళిపోతారు. వెళ్ళనివ్వండి సార్, నెలకొకసారి కదా, తృప్తి పన్నివ్వండి వాళ్ళని. ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిన్నప్పుడు ఎలా సాటిస్ఫై అవుతారో నెలకొకసారి కదా ఒక కొత్త సేవకుడు అతిథిగా వస్తున్నప్పుడు లెట్ దెమ్ గో, వెళ్ళనివ్వండి. ధైర్యం లేదా మీకు? అంత పలచబడిపోయిందా మీ వాక్యం? మీ సంఘాల్లో విశ్వాసులు అంత డెలికేట్గా ఉన్నారా? ఎవరొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుపోవడానికి? ఇప్పుడు పాలకొల్లు నుంచి భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోతారన్న మీ బాధ? సో వెళ్తే వెళ్ళనివ్వండి. మీ దగ్గర సరిగ్గా దొరకలేదు జీవాహారం, ఆత్మీయ ఆహారం, అక్కడికి వెళ్ళిపోతే వెళ్ళనివ్వండి. ఆయన కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు సార్. వెళ్ళేవాడు ఎక్కడికైనా వెళ్తాడు, వెళ్ళేవాడిని పట్టుకుని ఆపలేము అంతే. నీ దగ్గర నిలబడేవాడు ఎవడు కదిలించలేరు. అమ్మతేజ గారిని ఆపుతున్న మిగతా వాళ్ళు ఆపట్లేదు, మీరు పెద్ద పెద్ద సేవకులు ఆపట్లేదే. ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా రిపెంట్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది, రాజ్ ప్రకాష్ గారిది. కొన్ని లక్షల మంది అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి. ఆ లక్షల మందికి కూడా ఏదో ఒక సంఘానికి చెందినటువంటి సభ్యులే కదా. ఎస్ ఆర్ నో? రాజ్ ప్రకాష్ పాల్ గారు ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్లో ఇల్బిల్ స్టేడియంలో ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన రిపెంట్ కాన్ఫరెన్స్ అని ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగింది, 3 రోజులు అనుకుంటా. లక్షల జనం వెళ్ళారు. ఆ లక్షల మంది కొన్ని వేల సంఘాలకు సంబంధించిన సభ్యులే కదా, అవునా కదా? ఆదివారం కూడా జరిగింది ఆ రిపెంట్ కాన్ఫరెన్స్, చివరి రోజు ఆదివారం కూడా ఉన్నారు అక్కడ లక్షల మంది. అంటే ఆ రోజు వాళ్ళు వెళ్ళే స్థానిక సంఘాలకు వెళ్లకుండా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారనే కదా. ఇప్పుడు వారి సంఘ కాపరులు బాధపడరా? ఎందుకు సార్ బాధపడాలి? ఎందుకు బాధపడాలి? ఒక్కరోజే కదా, వెళ్ళని. స్పెషల్ మీటింగ్ అది, రెస్టారెంట్ అనుకుని వెళ్ళిపోదాం అంతే. పంపిద్దాం మన సంఘస్థుల్ని, మైకు పట్టుకొని సంఘాల్లో చెప్పండి, అమ్మతేజ గారు వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారు, మన పాలకొల్లుకు వస్తున్నారమ్మా, ఆసక్తి ఆశ కలిగిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, నో ప్రాబ్లం అని చెప్పండి సార్. గుండెల మీద చేసుకొని నీ దగ్గర సత్తా లేకపోతేనే నువ్వు ఇలాంటి మీటింగ్లు ఆపడం ఎంతమందిని ఆపుతావు? ఎంతమంది ఆపుతారు మీరు? కరెక్ట్ కాదు అది. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, నా వాక్యానికి 10 సంవత్సరాలు నా వాక్యం విని ఒకడు మారకపోతే అప్పుడే రక్షింపబడిన వాడు ఒకడు బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటిస్తే వచ్చి రాని సువార్త వాడి ద్వారా రక్షింపబడతాడేమో చెప్పలేం. అది పాజిటివ్ మైండ్ సెట్ అంటే. పాలకొల్లో సువార్త అవసరం లేదు, మేమున్నాం. 100% పాలకొల్లో రక్షింపబడ్డారా? సమాధానం చెప్పండి. తప్పు. ఆపద్దండి సేవకుల్ని, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. కానుకలు పట్టుకెళ్ళిపోతారేమో, సంఘస్థులు పట్టుకెళ్ళిపోతారేమో, ఎంతకాలం ఆపుతారు సార్? మీ లెక్క ప్రకారం అయితే ఇక ఏ సేవకుడు ఎక్కడ మహాసభలు పెట్టకూడదు, బహిరంగ సభలు పెట్టకూడదు, సువార్త సభలు పెట్టకూడదు, సభలు అనేవి ఉండకూడదు. ఇంకా ఒక తాడేపల్లి కూడా, ఒక అమలాపురం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఎక్కడా కూడా సభలు జరగకూడదు. ఇంకా స్థానిక కాపురులందరూ ఎందుకయ్యా అక్కడ పెడుతున్నావు, మాకు సంఘాలు ఉన్నాయి, మా వాళ్ళకు అవసరం లేదు పో నీ సభ నీ సువార్త అని చెప్పాలా? కరెక్ట్ కాదు సార్. పోనీ మీకు చెప్పకుండా పెట్టారనుకోండి, ఆయన వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు. మీరు ఎవరిని ఆపద్దు, ఎవరిని వెళ్ళమని చెప్పొద్దు. మిమ్మల్ని పిలవలేదు కదా పాస్టర్ని, మీరు వెళ్ళకుండా ఉండండి. మీ ఈగో హట్ అయింది, ప్రెస్టేజ్ ఇష్యూ, మీరు వెళ్ళకండి సార్. వాళ్ళు పిలవలేదు మిమ్మల్ని, మీరు వెళ్ళొద్దండి. ఎవరిని వెళ్ళమని ప్రోత్సహించొద్దండి, అలాని వెళ్ళే వాళ్ళని ఆపొద్దండి. ఇది కదా క్రమం. ధైర్యం ఉంటే కొత్తగూడెంలో కూడా వెళ్ళి మీటింగ్ పెట్టండి. అమ్మతేజ గారు ఒకవేళ ఆపితే అప్పుడు నిలదీయండి. ఏమయ్యా నువ్వేమో మా ఊరికి వచ్చి సభలు పెట్టవచ్చు, మా సంఘస్థులందరూ నీ దగ్గరికి రావాలి, నీ ఊర్లో మేము వచ్చి సభ పెడితే మాత్రం ఆపుతావా అని అప్పుడు అడగండి ఆయన్ని. అంతేగాని ఇలా వాక్యానికి విరుద్ధంగా మీ వ్యక్తిగతంగా మీరేదో ప్రలోభాల పడి భయపడి ఆందోళన చెంది నా విశ్వాసుల్ని ఎక్కడ దొంగలిస్తాడో, ఎవరు దొంగలిచ్చేది? నేనైనా అమ్మతేజ గారైనా ఇంకొకరైనా చెప్పేది యేసయ్యనే, ప్రకటించదు ఆయన ప్రేమనే. ఆయన పేర్లు పిలిచినా, స్వస్థత ప్రార్థనలు చేసినా, ప్రవచనాలు చెప్పినా,
యేసయ్య నామములోనే. అక్కడ మహిమ యేసయ్యకే. ఇది గుర్తించండి. మనలో మనమే సువార్తలను ఆపుకోవడం మొదలు పెడితే, మనలో మనమే సేవకులను ఆపేస్తే, ఇక హైందవులు ఆపరా, మతోన్మాదులు ఆపరా, గ్రామాల్లోకి రానివ్వకుండా ఉండరా? సిగ్గుచేడు సార్ చెప్పుకోవడానికి, సిగ్గుచేడు చెప్పుకోవడానికి. మనమందరం కలిసి మళ్ళీ హైందవుల మీద నిలబడి దండెత్తటం. సువార్త ప్రకటన ఇవ్వనివ్వండి, సువార్త ప్రకటించడం మా హక్కు. ఆర్టికల్ 25 చెప్తుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మత స్వేచ్ఛని అని ఎన్నో మాట్లాడతాం కదా. ఇప్పుడు ఆయన కూడా ఆయన స్వేచ్ఛను ప్రకటించడానికి వచ్చాడు అక్కడ. మరి ఆపటానికి మీకేం హక్కు ఉంది? ఆపటం మీరు కరెక్టే అయితే, సువార్థికుల్ని మతోన్మాదులు, హిందువులు, విగ్రహారాధికులు, అన్యులు ఆపడం కూడా కరెక్టే. సిగ్గుతో బుద్ధెచ్చుకోండి. తప్పు చేశాం ప్రవ్వా, ఒక సువార్థికుని ఆపడం కాదు, సువార్తను ఆపాము. నాకు తెలిసినంత వరకు దేవుని పనిని జరగనివ్వకుండా ఆపేది అపవాదే. రైట్ ఆన్సర్. దేవుని పనిని జరగనివ్వకుండా ఆపేది ఎంతటి వాడైనా వాడిలో అపవాదే పని చేస్తున్నాడు సార్. ఇంత సింపుల్, అంతే. ఇంకా దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు. సో మీరు పాస్టర్లు కావచ్చు, తెల్ల ప్యాంట్ వేసుకుని ఉండొచ్చు, మీరు ఏదైనా కావచ్చు, దేవుని సువార్త పనికి ఆటంకపరిచారు కాబట్టి ఆ రోజు ఎవరెవరైతే పాస్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారో ఈ పని ఆపటానికి, వాళ్ళల్లో పని చేసింది పరిశుద్ధాత్ముడు కాదు, దేవుడు కాదు, అపవాది దురాత్మలు పనిచేసే వాళ్ళు. స్టేషన్లకు వెళ్తారా పాస్టర్ని ఆపడానికి, సువార్తను ఆపటానికి? డోంట్ యూ ఫీల్ షై? కొంచెమన్నా చిన్నతనం అనిపించట్లా? ఏదంటూ కూర్చొని మాట్లాడుకోండి సార్. ఇంకెంత చెప్పినా ఏముండదు. ఇక దయచేసి ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకోండి. ఒక పాలకొల్లు పాస్టర్లుగా నేను చెప్తున్నాను, ఆ వాళ్ళకి మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉన్న పాస్టర్లందరూ నేను చెప్తున్నా. ఎవరెవరికైతే ఈ వీడియో రీచ్ అవుతుందో అందరినీ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. సేవకుడు ఆపొద్దు, భయపడొద్దని మా సంఘస్థులు ఎత్తుకెళ్ళిపోతారేమో, భయపడి పెట్టుకోవద్దు. నీ దగ్గర స్టఫ్ ఉంటే, నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యాన్ని ప్రసంగిస్తుంటే భయపడక్కర్లా. వెళ్ళే వాళ్ళని, ఉండే వాళ్ళ నుండి. పొట్టు సార్, ఊదితే ఎగిరిపోయే పొట్టుని ఎంతకాలం పట్టుకుని ఆపుతావు? ధైర్యం లేదా నీకు? సత్తా లేదా నీ దగ్గర? సువార్థికులు మన ఊరికి వస్తున్నారంటే వెల్కమ్ దెమ్. మీ సపోర్ట్ అడిగితే సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. పర్మిషన్ అడిగి పెట్టాలి, రూల్ ఏం లేదు. సపోర్ట్ అడిగితే చేయండి సార్, లేదంటే చేయకండి. మీ సంఘస్థులు వెళ్ళమని చెప్పొద్దు, వెళ్ళొద్దని చెప్పొద్దు. వెళ్తే వెళ్ళని, వెళ్ళకపోతే వెళ్ళకపోని. ఏ సేవకుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, ఏ ప్రాంతపు సేవకుడు, ఏ ఊరి సేవకుడు ఏ ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికైనా స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుంటే స్వేచ్ఛ ఉంది. అన్యుల ప్రాంతాలకైనా, అన్యుల ఊర్లకైనా, అన్యుల గ్రామాలకైనా, అలాగే క్రైస్తవులు ఉన్న గ్రామాలకైనా, క్రైస్తవులు ఉన్న పట్టణాలకైనా, సంఘాలున్న పట్టణాలకైనా, ఊరంతా సంఘాలే ఉన్నా కూడా ఇంకొక సేవకుడు వచ్చి నెలకొక్కసారి సువార్త సభ పెట్టడానికి తప్పు కాదు. అది స్వేచ్ఛ, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆపడం తప్పు. ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మీరు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అంకెలు గుద్దుకుంటారు. తప్ప వీళ్ళల్లో వీళ్ళకే పడిందిరా, వీళ్ళల్లో వీళ్ళే ఆపేసుకుంటున్నారా జరగనివ్వకుండా. చులకనైపోతుంది సార్. మన విలువ మనమే దిగజార్చుకుంటున్నాం. దయచేసి 2 చేతులు జోడించి మీకు నమస్కరించి చెప్తున్నాను, సేవకులు ఆపకండి. సువార్త పనిని ఆపేవాడు అపవాది. దురాత్మలు పనిచేస్తేనే అలాంటి పనులు చేస్తారు. ఆపకండి. ముక్కు చెంపలేసుకొని మోకరించి క్షమాపణ అనండి దేవుణ్ణి. వీలైతే అమ్మతేజ గారికి ఫోన్ చేసి పొరపాటు జరిగిందని ఇంకోసారి జరగదు. ఆ వీడియోలో చూసా, చిక్కం ఐజాగ్ అని ఒక ఎత్తన వస్తాడు, అతన్ని కూడా ఆపుతాం మేమంట. సిగ్గులేదు? సేవకుల్ని సువార్తను ఆపి ఏం సాధిస్తారు మీరు? దేవునికి లెక్క చెప్పుకుంటారు. జాగ్రత్త.